ఈరోజు వాక్య ధ్యానము మార్కు సువార్త 11వ అధ్యాయము 23-24 వచనములు ధ్యానిద్దాం. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఏదైనా విషయాన్ని గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు దేవుడి మీద మనం పూర్తి నమ్మకము విశ్వాసము పెట్టి ఉండాల. మనం హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగి ఆయనకు ప్రార్థన చేయాల. దేవాది దేవుడు చెప్తున్న మాటలు ఏమిటంటే, అక్కడ అంటూ ఉన్నాడు, నీ విశ్వాసం కలిగి ఈ కొండను చూచి ఈ కొండ గురించి నీవు ప్రార్థించినప్పుడు అది నీ మనసులో సందేహింపుగా ప్రార్థిస్తే తప్పక ఆ కొండను ఎత్తబడి సముద్రంలో పడవేయబడుతుంది అంటున్నాడు. నిశ్చయముగా చెప్తూ ఉన్నాడు దేవుడు, నీవు ప్రార్థన నీవు అడిగినప్పుడు తప్పక సహాయం చేస్తాడు. నీ హృదయంలో అల్లకల్లోలమైన బాధలు, వేదనలు, మరి ఎన్నో కారణాలకు గురయ్యి ఉంటే నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. నీవు దేవుని మీద నమ్మకాన్ని కోల్పోవద్దు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదన్న సంగతి నీవు మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన అంటున్న మాట, నీవు ప్రార్థన చేసినప్పుడు నీవు అడిగిన వాటన్నిటికీ నేను జవాబిస్తాను అంటున్నాడు. ఒకవేళ నీ శత్రువు నిన్ను వేధిస్తూ ఉంటే, నీకు ఆర్థికమైన సమస్య ఉంటే, ఒకవేళ నీ ఇరుగువారు పొరుగువారు నిన్ను వేధిస్తూ ఉంటే, నీవు వారి మీద వీరి మీద మరి అసూయ పడటం కాదు కానీ, కోపపడటం కాదు కానీ, క్షమించమని ప్రార్థించినప్పుడు తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు. నాయన అయా, నీవిచ్చిన వాక్యమును ప్రకారం ధ్యానించి నాయన అనేక మందికి ప్రకటన చేయుటకు సిద్ధపాటు చేసినప్పుడు తండ్రి, మీరు విశ్వాసము నమ్మకము కలిగి ఉండమని చెప్పారు. మీరు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మీరు అడిగిందల్లా పొందుకుంటారు అంటున్నారు. అవును నాయన, నీవే నీ నామానికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.